వైబ్రెంట్ టీవీ మన ముందు ఇప్పుడు బల్బూర్ వెంకట్ ఉన్నారు. రేపు జరగబోయే జనజాతర సభకి అసలు ముఖ్య ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ఏదైతే ప్రజలకి ఇచ్చిన మొన్న హామీలతో పాటు అదనపుగా రేపు ఢిల్లీలో ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చే గ్యారంటీలు, అదనపుగా ఇచ్చే గ్యారంటీలపైన దానిపైన రేపు లాంచ్ చేయబోతున్నాము. ఆ ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా రేపు పొద్దున ఏ రకంగా అమలు చేస్తామనేది రేపు ఆ సభలో వివరించడం జరుగుతుంది. ఈ సభకి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఈ 100 రోజుల పరిపాలన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, తెలంగాణ ప్రజలు రేపు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా 10 లక్షల పైన ఈ యొక్క సభకి హాజరు కాబోతారు. అంటే ఎంత విస్తీర్ణంలో ఉందన్న ఇది? ఆ సంబంధించి ఏరియా ఏదైతే ఉందో గతంలో తుగ్గూడ సభ ఏర్పాటు కంటే కూడా ఇంకా రెట్టింపు స్థాయిలో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడు దాదాపు 5 లక్షల పైన ప్రజలు వచ్చారు. ఇప్పుడు ఈ పరిపాలన తీరు చూసి నచ్చిన వారు, ఆ రోజు కొంతమంది వ్యక్తిగతంగా నచ్చని వ్యక్తులు కూడా ఈ పరిపాలన విధానం చూసి ఈ ప్రజా పరిపాలన కొనసాగాలి, ఇదే ప్రజా పరిపాలన రేపు ఢిల్లీలో కూడా ఉండాలనే ఉద్దేశం భావించి అందరూ కూడా పొద్దున్న సభకి రాబోతారు. అంటే రేపు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ కీలక విషయంగా మారిందన్న. అయితే ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన చేసిండా చేయలేడా, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకునేటనే వ్యవహారం ఉంది. 100% ఆయనకి తప్పు చేస్తే కట్టకట్టాల్లోకి వెళ్లాల్సిందే, ఊసలు లెక్క పెట్టాల్సిందే. అంటే ఇంతకుముందు చెంగించెరలో ఒక విషయం సంఘటన జరిగిందన్న. అయితే అక్కడికి అందరూ హిందువుల మీద ముస్లిమ్స్ వచ్చారని. ఇప్పుడు బీజేపీ పార్టీ అదే చెప్తున్న ప్రతిసారి కూడా అరే డెవలప్మెంట్ పైన రాజకీయం చేయను రా నాయన, ఎమోషన్స్ పైన సెంటిమెంట్స్ పైన రాజకీయాలు చేస్తుడు కాదు. ప్రజలకి మీరు 10 సంవత్సరాల్లో అందించిన పాలన గురించి మాట్లాడాలని చెప్తే ఉద్దేశపూర్వకంగా మతం పరంగా కులం పరంగా విభజించి పాలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు, ప్రజలు వాళ్ళపైన విశ్వాసం కోల్పోయినారు. అంటే ఇప్పుడు రైతులందరికీ నీళ్లు రావట్లేదన్న. అందరూ ఇప్పుడు రైతులకు సంబంధించి మేము అధికారంలో వచ్చి 3 నెలలు అవుతుంది. వర్షాకాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళకి అవగాహన లేకుండా తానే ఇంజనీరు, తానే పెయింటరు, నేనే మేస్త్రి, అన్నీ నేనే అని చెప్పి ముఖ్యమంత్రి అవగాహన లేకుండా చేసిన ఒక చర్యల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గతి పట్టింది. ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులన్నీ శాశ్వత పరిష్కారంతో మెరుగైన ప్రాజెక్టులు కట్టి ఆ దిశగా మా పరిపాలన అందిస్తాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుపడతలేరు. బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కుటుంబం తప్పుపడుతుంది. అదే దిశగా తప్పుపట్టమని వాళ్ళ శాసనసభ్యులపైన ఒత్తిడి చేస్తారు కాబట్టి వాళ్ళు పార్టీ మారుతారు.